తెలంగాణలో కాంగ్రెస్ అన్ని సీట్లు గెలుస్తుందని, ఉత్తర తెలంగాణలో కూడా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి అందరి మనిషి అని ప్రశంసించారు. కార్యకర్తల కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, ప్రజల నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. నేను చెప్పేది ఏముంటుంది, దాన్ని అడిగిన ఒపీనియన్ చెప్పినా అందరినీ కలిసి పనిచేయమని చెప్పండి. మీరు పిలిచి అందరు రెండు వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూర్చొని సమన్వయం చేయండి. ఇట్లా వీధిలో పడి మండల కాంగ్రెస్లని ఆ పోస్టులకని ఇట్లా మనం అనుకుంటే అవతల పార్టీ ముందల మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. మాది ఫస్ట్ టార్గెట్. నా టార్గెట్ అయితే అది. ఈ సీట్లు పక్కా పెరుగుతున్నాయి. పార్లమెంటు 64 అసెంబ్లీ పెరుగుతున్నట్టు మా లెక్కలు. అది 2 నెలల్లో ఈ బిల్లు అన్ని పాస్ అయిపోతాయి పార్లమెంట్లో. సో 183లో దక్షిణ తెలంగాణలో ఎన్ని ఉంటాయి? 20 మహబూబ్నగర్, 18 మాయి, ఖమ్మం 13. పోయినసారి ఎంత 36 సీట్లకు 33 గెలిచినాం. ఆ రేషియోన 46, 47 3 జిల్లాలు గెలిస్తే ఇంకో 45 గెలిస్తే గవర్నమెంట్ అని మా టార్గెట్.